ఇప్పుడు జీడిపికి జిఎన్పికి డిఫరెన్సెస్ చూద్దాం. ఇప్పుడు జీడిపి అంటే నేరో కాన్సెప్ట్ అనమాట, తక్కువే కాన్సెప్ట్ ఉంటుంది, అంటే విత్ ఇన్ ద కంట్రీలో జరుగుతుంది కాబట్టి కొంచెం కాన్సెప్టే ఉంటుంది. ఇప్పుడు జిఎన్పి అంటే బ్రాడ్ కాన్సెప్ట్, ఇది ఏంటంటే వితౌట్ రిలేటెడ్ టు దాన్ని బ్రాడ్ కాన్సెప్ట్ కింద తీసుకుంటాం. విత్ ఇన్ ద జియోగ్రఫికల్ బౌండరీస్ జరిగేది జీడిపి. అలానే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లొకేషన్ అనమాట, నో బౌండరీస్ అనేవి, ఇందులో బౌండరీస్ అనేవి ఉండవు, అది జిఎన్పి కింద తీసుకుంటాం. జీడిపి ఈజ్ మోర్ దెన్ జిఎన్పి ఇన్ ఇండియా, అవుట్ గోయింగ్ ఈజ్ మోర్ అనమాట. అలానే జిఎన్పి ఈజ్ లెస్ దెన్ జీడిపి అట్ ఇండియా. రెసిడెన్స్ విత్ ఇన్ ఇండియా జీడిపి క్యాలిక్యులేషన్, అది జిఎన్పి అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రెసిడెన్స్ అనమాట. అర్థమైంది కదా ఈ రెండు డిఫరెన్స్. ఇప్పుడు పెర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఎట్లా చూద్దాం. పెర్ క్యాపిటా అంటే మనకి ఇప్పుడు టోటల్ ఇన్కమ్కి ఎంత అయితే పాపులేషన్ ఉందో టోటల్ ఇన్కమ్ బై టోటల్ పాపులేషన్, దీని క్యాలిక్యులేషన్ ఎలా చేస్తారంటే ఈ టోటల్ ఇన్కమ్ అనేది ఎలా తీసుకుంటామంటే జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ ఈ ఇయర్కి చేస్తే 2025కి 2026కి వేసుకొని టోటల్ పాపులేషన్ ఈ రెండు వేసి చేస్తే మనకు పెర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత అయింది అనేది మనకి ఇక్కడ ఐడియా వస్తుంది. ఈ పెర్ క్యాపిటా ఇన్కమ్ క్యాలిక్యులేషన్కి టోటల్ ఇన్కమ్ బై టోటల్ పాపులేషన్ వేసుకొని చేయాలి. ఇప్పుడు టోటల్ ఇన్కమ్ అంటే ఇన్ ద కేస్ ఇక్కడ ఏంటంటే జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ ఇన్ దట్ ఇయర్ బై టోటల్ పాపులేషన్ చేస్తే మనకి పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంతో తెలుస్తుంది. ఇప్పుడు లిమిటేషన్స్ ఏంటంటే లిమిటేషన్స్ మానిటరింగ్ వాల్యూ, అది ప్రొడక్షన్ ఇంటూ ప్రైస్ అనమాట. ప్రొడక్షన్ ఎంత ఉంది దాని ప్రైస్ ఎంత, ఈ రెండు కలిపితే మనకి మానిటరింగ్ వాల్యూ. ఇదేంటంటే ఇప్పుడు మనకి ఈ లిమిటేషన్స్ అనేది ఏంటంటే నెగిటివ్ ఏంటంటే ఇందులో ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ అనేది అవ్వకూడదు, విత్ ఇన్ ద ప్రొడక్ట్తో మనకి ఏమీ లాసెస్ అనేది రాకూడదు. ఇందులో పాజిటివ్ ఏంటంటే డొమెస్టిక్ వర్క్ డన్ బై హౌస్ వైఫ్స్ ఆర్ మదర్స్, అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రం ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ జీడిపి డిఫ్లేటర్ అంటే జీడిపి వాల్యూ అనేది ఇంక్రీజ్ అయ్యిందనుకో, దాని బేసిస్ మీద ప్రొడక్షన్ అవుట్పుట్ ఎంత ఉంటుంది, ప్రైసెస్ ఎలా ఇన్ఫ్లేషన్ అవుతాయా డిఫ్లేషన్ అవుతాయా, ఇది దీని బేసిస్ అనమాట. జీడిపి వాల్యూ ఇంక్రీజ్ అయ్యిందనుకోండి, ప్రొడక్షన్ అవుట్పుట్ అనేది అంటే మనకు అవుట్పుట్ ఎంత తీసుకురావాలి, వాల్యూ పెరిగింది కాబట్టి ట్యాక్సేషన్ పెరుగుతుంది, దాని ప్రైసెస్ అనేవి పెరుగుతాయి. ఇప్పుడు ఏంటంటే దాని క్యాలిక్యులేషన్ ఎలా చేస్తామంటే దానికి ఒక బేస్ ఇయర్ ఉంటుంది. బేస్ ఇయర్ అనేది ఎలా తీసుకుంటామంటే స్టేబుల్ ఉన్న ప్రైసెస్ ఉంటాయి కదా విత్ ఇన్ ద ఇయర్లో, ఇప్పుడు ప్రజెంట్ అంటే 2022 2023 అనేది మనకి బేస్ ఇయర్ కింద తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇన్ దట్ ఇయర్లో ఏంటంటే మనకి ప్రైసెస్ అనేవి చాలా స్టేబుల్గా ఉండేవి, వాటిని మనం బేస్ ఇయర్ కింద తీసుకుంటాం. ఇప్పుడు రియల్ జీడిపి నామినల్ జీడిపి అని రెండు ఉంటాయి. రియల్ జీడిపి క్యాలిక్యులేషన్ ఏంటంటే బేస్ ఇయర్ ప్రైస్ లేదా కాన్స్టెంట్ ప్రైస్ అని చెప్పి తీసుకుంటాం అనమాట. ఇప్పుడు నామినల్ జీడిపి అనేది విత్ ఇన్ ద అంటే ఈ ఇయర్లో ఇప్పుడు 2025 కాబట్టి 2025కి 2026కి ప్రైజెస్ అనేవి తీసుకొని దాని మార్కెట్ ప్రైస్ అంటే కరెంట్ ప్రైస్ ఏముందో ద జీడిపి కరెంట్ ప్రైసెస్ అనేది తెలుస్తుంది అనమాట. రియల్ జీడిపి అంటే ఏదైతే అక్కడ స్టేబుల్గా ఉన్న ఇయర్ ఏదైతే ఉందో ఆ బేస్ ఇయర్ ప్రైసెస్నే మనం తీసుకుంటాం. నామినల్ జీడిపి అంటే కరెంట్ ఇయర్లో ఏదైతే మార్కెట్ ప్రైస్ ఉందో దాన్ని నామినల్ జీడిపి కింద తీసుకుంటాం.